హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఇప్పుడు నేను చెప్పే లెవెల్స్ ఈ రేపు మండే నుంచి శుక్రవారం వరకు వర్క్ అవుతాయండి. ఈ లెవెల్స్ జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి కంటెంట్ మీ దాకా రావాలంటే మీ ట్రేడింగ్కి 100% ఉపయోగపడే సబ్జెక్ట్ అండి. క్లియర్గా మార్కెట్ ఎగ్జాక్ట్గా మనకి లెవెల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. వీక్లీ లెవెల్స్ ఇవి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ యొక్క రేంజ్ పెరిగితే ఎక్కడి వరకు పెరుగుద్ది, పడితే ఎక్కడి వరకు పడుతుందని ఈ వీక్లీ లెవెల్స్ అండి. ఇవాళ నుంచి రేపటికి ఉపయోగపడే క్రూషియల్ పాయింట్ అనేది ముందు రోజే చెప్పబడడం జరుగుతుంది. అంటే రేపు సోమవారానికి ఉపయోగపడే క్రూషియల్ పాయింట్ లెవెల్ అనేది ఇవాళ చెప్తా. మంగళవారాన్ని సోమవారమే సాయంత్రం వీడియోలో చెప్తా. ప్రతిరోజు సాయంత్రం పూట మరుసటి రోజు మార్కెట్ యొక్క క్రూషియల్ పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. క్రూషియల్ పాయింట్ అంటే మన పాత వీడియోస్ చూస్తే క్రూషియల్ పాయింట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. ఒకసారి ఇప్పుడు నేను చెప్పే లెవెల్స్ డ్రా చేసుకోండి. మార్కెట్ ప్రజెంట్ 23,657 దగ్గర ఉందండి. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పే లెవెల్స్ డ్రా చేసుకోండి. 23,647.85 అండి. 23,647.85 ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ బ్లూ లైన్ నేను చెప్తాను తర్వాత మీకు. తర్వాత ప్రైజ్ 23,786.50 అండి. మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే మీకు ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనండి. 23,783.50 డ్రా చేసుకున్నారా? రెండు ప్రైజులు చెప్పాను ఇప్పటికి నేను. మూడో ప్రైజ్ వచ్చి 23,524.50. ఓకేనండి. మూడు ప్రైజులు ఇప్పుడు వరకు 23,524.50 ఇది ఒక లైను. 23,647.85 ఇది ఒక లైను. 23,786.50 ఇది ఒక లైను. తర్వాత ఇంకో లైన్ చెప్తాను, డ్రా చేసుకోండి. 24,048.45 24,048.45 ఇది ఒక లైన్ డ్రా చేసుకోండి. 23,262.55 ఇది ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మీకు నేను మొత్తం 5 లైన్స్ చెప్పాను. ఈ 5 లైన్స్ డ్రా చేసుకోండి. క్లియర్గా అర్థమైందండి? ఇంకొకసారి చెప్పనా? 23,262.55 ఒక లైను. తర్వాత 23,524.50 ఇది ఒక లైను. తర్వాత 23,647.85 ఇది ఒక లైను. తర్వాత 23,786.50 ఇది ఒక లైను, ఇది ఒక ప్రైజ్. తర్వాత 24,048.45 ఇది ఒక ప్రైజ్. ఇది డ్రా చేసుకోండి. ఈ వీక్లీ లెవెల్స్ అండి ఇవి. ఓకేనండి. ఈ వీక్లీ లెవెల్స్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వల్ల మన సబ్జెక్ట్ కోసం అబ్జర్వ్ చేయమని వీక్లీ లెవెల్స్ చెప్తున్నాను. మన సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు, మన ఇంటికాడ తీసుకున్న వాళ్ళు మీకు ఆల్రెడీ మనకి డైలీ లెవెల్స్ అనేవి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. ఇవి కూడా మీరు డ్రా చేసుకుని మీ బ్రోకర్ అకౌంట్లో డ్రా చేసుకుంటే మార్కెట్ లాంగ్ వ్యూ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి డైలీ లెవెల్స్లో మనకు వచ్చిన లెవెల్స్ బట్టి మీరు ట్రేడింగ్ చేయొచ్చు. మార్కెట్ ప్రజెంట్ 107 పాయింట్లు గిఫ్ట్ గ్యాప్ అప్ చూపిస్తుంది. రేపు మార్కెట్ ఇది క్రూషియల్ పాయింట్ అండి. డైలీ మార్కెట్లో ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది. ఈ క్రూషియల్ పాయింట్ పైకి బ్రేక్ పైన ఉంటే మనకి సిఈ సైడ్, క్రూషియల్ పాయింట్ కింద ఉంటే పిఈ సైడ్. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంటే మన కళ్ళు మూసుకొని దీన్ని ఎక్కడి నుంచి పిఈ బై చేసుకోవచ్చు. దీనిపైన ఎస్ఎల్ పెట్టుకుని మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే సస్టైన్ క్యాండిల్ గ్రీన్ కలర్ మంచి క్యాండిల్ పడుతుంటే ఇక్కడ బై చేసుకోవచ్చు. దీని కింద ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ వచ్చి 23,725.80 ఇది క్రూషియల్ పాయింట్ అండి. రేపటి మార్కెట్కి క్రూషియల్ పాయింట్ 23,765.85. ఇవాళ నుంచి ఈ క్రూషియల్ పాయింట్ అనేది యూట్యూబ్లో కొన్ని రోజుల పాటే చెప్పడం జరుగుతుంది. తర్వాత నుంచి ఓన్లీ
మన సబ్జెక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకేనండి. ఈ క్రూషియల్ పాయింట్ అనేది రేపటిది ముందు రోజే చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ రోజు ఆ రోజు చెప్తున్నాను మార్నింగ్, అలా కాకుండా ముందు రోజు సాయంత్రమే, రేపటిది ఇవాళ సాయంత్రమే మీకు వీడియోలో అప్లోడ్ చేయడం వీడియోలో చెప్పడం జరుగుతుంది రేపటి క్రూషియల్ పాయింట్ అని. నేను చెప్పే ప్రతి ఒక్క లెవెల్ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఉపయోగపడుతుంది. మనం ఇందులో క్యాండిల్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మనం ఇందులో క్యాండిల్స్, ప్యాటర్న్స్, ఇంకెటువంటి చెత్త చెదారం చెప్పమండి. ఓన్లీ నెంబర్, ప్రైజ్, ఈ ప్రైజ్ దగ్గర రిజెక్ట్ అయితే మనకి ఈ ప్రైజ్కి వచ్చింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వచ్చింది, ఈ ప్రైజ్ దగ్గర చూడండి సస్టైన్ అయితే సపోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళింది. ఇంత ఎగ్జాక్ట్గా నేనేదో ఈ సపోర్ట్లు రెసిస్టెన్స్లు చూసి గీసినవి కాదండి. బయట ఉన్న చెప్పే వాళ్ళకి మనకి టోటల్గా 100% డిఫరెన్స్ అనేది ఉంటుంది. మన సబ్జెక్టు, మన కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్ సబ్జెక్టు. ఈజీగా అర్థం అవడానికి, ఈజీగా ట్రేడింగ్ చేయడానికి మన కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటు నేను డైలీకి ఇంకో ఇండికేటర్స్ డిజైన్ చేశాను. డైలీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ని డీకోడ్ చేసి మీకు మార్కెట్ ఈరోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవ్వబోతుంది, అది సిఈ సైడా పిఈ సైడా మీ ఎంట్రీస్ అని అది చూపిస్తూ ఉంటుంది. అది మన సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి డైలీ నేను వీడియోస్లో కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి వీక్లీ లెవెల్స్ అండి. రేపటి నుంచి మీకు ప్రతిరోజు సాయంత్రం క్రూషియల్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 లెవెల్స్ అనేవి మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తాయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్కి మళ్ళీ నెక్స్ట్ సండే కానీ శనివారం కానీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ లెవెల్స్ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఈ వీక్లీ లెవెల్స్ అనేవి డ్రా చేసుకోండి. నేను చెప్పినవి ఇవి 100% పనిచేస్తాయి. ఎంత ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయిందంటే అది క్లియర్గా మన కాన్సెప్ట్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ రిజెక్ట్ అయిందని పెట్టి ఇక్కడ నేను గీత గీసింది కాదు, లేకపోతే ఇక్కడ సస్టైన్ అయిందని ఇక్కడ పెట్టి గీత గీసింది కాదు. ఇదంతా ఒక థియరీ ఉంటుందండి. ఆ థియరీ బేస్ చేసుకుని మార్కెట్ ఏ బేస్ చేసుకుని నడుస్తుందో ఆ థియరీని మనం డీకోడ్ చేసాం. ఓకేనండి. మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అని మనకు చూపించిందండి. ఇది డేంజర్ జోను, సిఈకి డేంజర్ జోను, రెడ్ లైన్. సిఈ అంటే గ్రీన్ అండి. గ్రీన్ ఎక్కడ ఉందండి, రెడ్ దగ్గరికి వస్తే డేంజర్ జోన్. ఏం జరిగిందండి, అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అయిపోయింది. ఇది మన రివర్సల్ ఇండికేటర్ కిందకు వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ తీర్చింది ట్రేడ్. ఇది పిఈ సైడ్. ఓకేనండి. ఎక్కడ వరకు అంటే మళ్ళీ డేంజర్ జోన్ వరకు. ఇది మన రివర్సల్ ఇండికేటర్ ఇంత క్లియర్గా ఎగ్జాక్ట్గా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అంటే గ్యాప్ అప్ చూపిస్తుందంటే ఇది ఆల్రెడీ డేంజర్ జోన్కి వచ్చింది. ఇంకా కిందకి రావాలన్నా దీన్ని పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకురావాలి. ఓకేనండి. ఆ పైకి ఎక్కడి వరకు తీసుకెళ్లే అవకాశం ఉందండి, ఈ క్రూషియల్ పాయింట్ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది. మార్కెట్ రేపు పొద్దున్న గ్యాప్ అప్ అయ్యి ఈ క్రూషియల్ పాయింట్ కానీ రిజెక్ట్ తీసుకుంటుంటే మనం ఇక్కడ పిఈ ఎంట్రీ పెట్టుకుంటాం, టార్గెట్ ఇక్కడ వరకు తీసుకుంటాం. అర్థమవుతుందండి. క్లియర్గా మనకి మార్కెట్ డైరెక్షన్ గురించి పూర్తి అవగాహన, పూర్తి ప్రిపేర్గా ఒక మ్యాప్, ఒక ప్లానింగ్తో ముందే ఉంటామండి. కంగారు పడే ట్రేడ్లు వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది అన్న ట్రేడ్లు తీసుకోవడం ఉండదు. దీంతోపాటు మీకు మన డైలీ లెవెల్స్ ఉంటాయి. అది క్లియర్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఆ లెవెల్స్ అనేవి అప్డేట్ అయ్యి మీ సిస్టంలో అనేవి వచ్చేస్తాయి. దాన్ని బట్టి కూడా ట్రేడింగ్ చేయడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ లెవెల్స్. దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను. నా వీడియోస్ చూస్తే నా సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుద్ది. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగిందండి, ఇక్కడి నుంచి కరెక్ట్గా మనకి మార్కెట్ డైరెక్షను సిఈ సైడ్ మారిందని మనకు తెలుస్తుంది. ఈ పుల్ బ్యాక్లో మనం సిఈ ట్రేడ్లో పిఈ ఎక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది, ఈ రిజెక్ట్లో ఈ మూలు ఇవన్నీ మనకి ఓకేనండి. ప్రతి చోట మన లైన్ అనేది ఉంటుంది, మన డైలీ లెవెల్స్ అనేవి ఉంటాయి. మార్కెట్ ప్రతి పుల్ బ్యాక్ ఎందుకు తీసుకుంది, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఇది ఎక్కడికి వచ్చి ఆగుద్ది, రిజెక్ట్ అయితే ఇది ఎక్కడికి వెళ్ళి ఎందుకు ఆగింది, ఇక్కడ మన లైన్ ఉంటుందని. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఇది ఇక్కడికి వచ్చి ఎందుకు ఆగిందంటే ఇక్కడ మన ప్రైజ్ ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ ఉంటుందండి. మన ఇండికేటర్ చూసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది క్లియర్గా. మార్కెట్లో ఈ డైరెక్షన్లోనే మనం ట్రేడ్ చేస్తాం. మార్కెట్ డైరెక్షన్ ఈజీగా తెలుస్తుంది.
దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడమే. సింపుల్గా ఓన్లీ నెంబర్స్, ప్రైజెస్, లైన్స్. ఈ లైన్కి కలర్స్ ఉంటుందండి. ఆ కలర్స్ని బట్టి మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. కొత్త వాళ్ళైతే ప్యాటర్న్స్, ఇలాంటి కన్ఫ్యూజన్, ప్రైజ్ యాక్షన్ ఇలా ఏం చూడొద్దండి. ఓన్లీ ఈ లైన్ దగ్గరికి వచ్చి ఇది ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందంటే మనం పిఈ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ బ్రేక్ అయింది, కిందకు వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఈ ప్రైజ్కి వచ్చింది. టోటల్ ట్రావెల్ ఈ ప్రైజ్ కాడి నుంచి ఈ ప్రైజ్కి రావాలంటే మార్కెట్ కింద పడింది, పుల్ బ్యాక్ తీసుకుంది, వచ్చింది. ఓకేనండి. ఇది తర్వాత చూసారు ఇక్కడ మళ్ళీ దీని సపోర్ట్ తీసుకుంది. ఇది క్రూషియల్ పాయింట్ అండి. రేపటి మార్కెట్ క్రూషియల్ పాయింట్. రేపటి మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసే లైన్ ఇది 23,725.85. ఇలా మార్కెట్లు ప్రతిరోజు కూడా మనం ముందే ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. ఈ అవగాహన రావడానికి మీరేమి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు, పుస్తకాలు ఏం చదవవసరంలా. ఈజీ సబ్జెక్ట్, మీ అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా. ఓకేనండి. నేను సబ్జెక్ట్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మీకు వాల్యుబుల్ సబ్జెక్ట్ అనేది మీకు దొరుకుతుంది. ఎగ్జాక్ట్గా పనిచేసేది. బయట ఒక్కడ దొరకని సబ్జెక్టు మనకి తెలుగులో ఎవరో చెప్పని విధంగా మనం చెప్తున్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.